హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ లో కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా టేస్టీగా అయ్యే గోంగూర చట్నీని చేస్తున్నాం. ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కడాయిలో 12 to 15 పచ్చిమిర్చి, 1 స్పూన్ పసుపు, 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి కలుపుకోండి. తరువాత నీట్గా కడిగి పెట్టుకున్న 2 కట్టల గోంగూరని వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వండి. గోంగూర బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోండి. కొంచెం చల్లారిన తర్వాత పప్పు గుత్తితో మంచిగా రుబ్బుకోండి. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించండి. తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ తాలింపుని ముందే రుబ్బి పెట్టుకున్న గోంగూర చట్నీలో వేసి బాగా కలుపుకోండి. అంతే, వేడి అన్నంతో గోంగూర చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.